అమ్మగారింటికాడ అలిగినా ఏం పనులు చేయకున్నా అన్నీ నడుస్తాయి. కానీ అత్తగారింటికాడ అట్లా కాదు కదా! అన్ని పనులు మనమే చేసుకోవాలి. అలిగి కూసున్నామని ఎవ్వరు అడిగేటోళ్ళు ఉండరు. ఎందుకు అలిగినావు అని చెప్పేసి. ఆడపిల్లకు పెళ్ళైన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండొద్దని ఎవరు పెట్టిర్రో గానీ, అత్తగారింటికాడనే ఉండాలని వాళ్ళెవరో గానీ మన కంటికి కనబడాలి. ఎక్కడ న్యాయమో అర్థం కాదు. పెళ్లి చేసుకొని అమ్మాయే ఎళ్ళాలా? అబ్బాయి ఎందుకు రాకూడదో నాకు అర్థం కాదు. ఏమోలే ఎప్పుడు ఉండేటే కష్టాలు కదా అమ్మాయిలకైతే. సో, ఈ రోజైతే పిండి పట్టించుకురావడానికైతే పోతున్నామనమాట. పిండి పట్టించుకురావడానికి కూడా ముగ్గురు పోవన్నక్క అని మీరు అనుకోవచ్చు. పాపకైతే చిన్న చిన్న థింగ్స్ తీసుకోవాలి. సో, అందుకే అయితే వచ్చేసినామనమాట. మనం బయటకొచ్చినామంటే పిల్లలు ఊరుకుంటారా ఇంకా? పాపలో ఓవుడు ఆలస్యమే లేదు. అది నచ్చినా నచ్చకపోయినా నాకు ఆ డ్రెస్ నచ్చింది, ఇది నచ్చింది, అది నచ్చిందని ఇగ ఏడ్చుకుంటూ కూర్చుందనమాట. సో, ఆ ఏడుపు ఆపాలంటే మనం ఏదో ఒకటి తినిపియాలే. ఇట్లా ఎంత కమ్మగా చేసినా తినడు. అది కొంచెం కారమైందంటే రోజంతా ఎడతనే ఉంటారు. కానీ బయట అట్లా కాదు. ఎంత కారమైనా సరే మంచిగా తినేత్తరు. అట్లుంటదనమాట పిల్లలతోటి. మనం ఎంత కారం ఏసినా తినరు. బయట మాత్రం కారమైనా సరే తింటా ఉంటారు. పిల్లలతో అట్లుంటది. ఇంతకీ మీ పిల్లలు కూడా అంతేనా? కామెంట్‌లో షేర్ చేయండి నాతో. మా పాప అన్నం తినమంటే మాత్రం కరెక్ట్ గంట సేపు చేస్తది. అదే ఏదన్నా తినమంటే మాత్రం 5 నిమిషాలలో కొడతది. మా ఇంట్లో అయితే లొల్లొచ్చేదంటే ఈ అన్నం విషయంలో. ఆమె తినదు. నేను తినమని చెప్తా. ఇక మా ఆయన మధ్యలో వస్తాడు. ఇట్లా గొడవ అయితా ఉంటది మా ముగ్గురికి. సో, కాన్వర్జేషన్ అది పెద్దగా అయితా ఉంటది. మాకు మెయిన్‌గా వచ్చే గొడవ మా పాప ఫుడ్ తినే దగ్గరనే. ఇంతకీ మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఉంటే కామెంట్‌లో షేర్ చేయండి. మీ పిల్లలు మంచిగా తింటారా? లేకపోతే ఇట్లనే మారం చేస్తారా అనేది షేర్ చేసుకోండి నాతో. అన్నమాట ఈవినింగ్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది పానీపూరి లవర్స్ ఉన్నారు? కామెంట్‌లో షేర్ చేయండి.